హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో పైచార్మ్ ఐడి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాము. కమ్యూనిటీ ఎడిషన్. సో గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ పైచార్మ్ అని టైప్ చేయండి. సో ఇక్కడైతే మనకి jetbrains.com అనే వెబ్సైట్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీరు స్క్రోల్ డౌన్ చేస్తే ఇదైతే ప్రొఫెషనల్ డౌన్లోడ్ చేయడానికి. సో మనకు లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మన కమ్యూనిటీ ఎడిషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. ఇక్కడ కిందికి వెళ్ళి స్క్రోల్ చేస్తే ఇక్కడ పైచార్మ్ కమ్యూనిటీ ఎడిషన్ ఉంది. సో ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ స్టార్ట్ షార్ట్లీ. ఓకే, మన డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయింది. ఇది 468 MB ఫైల్. వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత గో టు యువర్ డౌన్లోడ్స్ ఫోల్డర్. తర్వాత ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ పైచార్మ్ కమ్యూనిటీ 2024.2.2 వర్షన్ అయితే డౌన్లోడ్ అయింది. సో ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇన్స్టాలేషన్ విండో ఓపెన్ అవుతుంది. Do you want to allow this app to make changes? ఎస్ క్లిక్ చేయండి. నెక్స్ట్. సో మన JetBrains ప్రోగ్రామ్ ఫైల్స్ JetBrains న్యూ ఫోల్డర్ క్రియేట్ అయ్యి అక్కడ ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది. మనకు కావాలంటే మనం బ్రౌజ్ చేసి వేరే పాత్ సెట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఫైన్. క్లిక్ నెక్స్ట్. ఆ తర్వాత ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. క్రియేట్ డెస్క్టాప్ షార్ట్కట్ ఎస్, అప్డేట్ కాంటెక్స్ట్ మెనూ ఎస్, అండ్ క్రియేట్ అసోసియేషన్స్, యాడ్ బిన్ ఫోల్డర్ టు ద పాత్. ఓకే, బిన్ ఫోల్డర్ మనం పాత్కి యాడ్ చేస్తున్నాము, ఎన్విరాన్మెంట్ వేరియబుల్. నెక్స్ట్ క్లిక్ నెక్స్ట్. ఆ తర్వాత ఇన్స్టాల్. ఆ తర్వాత ఇన్స్టలేషన్ బిగిన్ అవుతుంది.
So once setup is done, it is asking for reboot. Okay, reboot చేయమని అడుగుతా ఉంది. So before reboot, I will stop this recording and then I will restart the system. So you also మీరు కూడా రీస్టార్ట్ చేయండి. సో రీబూట్ మీద క్లిక్ చేసి ఫినిష్ మీద క్లిక్ చేయండి. మీరు డెస్క్టాప్కి వెళ్తే పైచార్మ్ షార్ట్ కట్ క్రియేట్ అయి ఉంటుంది. ఓకే, ఇక్కడైతే మనకు పైచార్మ్ షార్ట్ కట్ అయితే క్రియేట్ అయింది. దీన్ని డబుల్ క్లిక్ చేస్తాం ఓపెన్ చేయడానికి. సో ఓపెన్ చేసి మనం జస్ట్ ఒక సింపుల్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూస్తాం. ఇక్కడ కన్ఫర్మ్ చేయండి, కంటిన్యూ. ఐ సెలెక్ట్ డోంట్ సెండ్. సో 2024 వర్షన్లో ఎలా వస్తుంది, ఇక్కడ క్లిక్ న్యూ ప్రాజెక్ట్. సో క్రియేట్ ఏ వెల్కమ్ స్క్రిప్ట్, ఒక వెల్కమ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయమని చెప్తున్నాం ఇక్కడ. జస్ట్ శాంపుల్ ప్రోగ్రామ్. అండ్ మనకు పైథాన్ ఏ వర్షన్ కావాలో అది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేటెస్ట్ వర్షన్ 12.3 ఉంది. సో నేను లేటెస్ట్ వర్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ మన ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, పైథాన్ ప్రాజెక్ట్. సో ఈ లొకేషన్ ఎక్కడ సేవ్ అవుతుంది, సి యూజర్స్ ట్యూటర్లో పైచార్మ్ ప్రాజెక్ట్లో క్రియేట్ అవుతుంది. ఓకే, క్లిక్ క్రియేట్. ఇక్కడ మనం 3.12.3 వర్షన్ పైథాన్ సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో పైథాన్ ఇన్స్టాల్ అవుతుంది ఇప్పుడు.
సో మనకు ఇన్‌స్టాల్ అవుతానే ఒక పేజ్ అయితే వచ్చింది. వాట్స్ న్యూ ఇన్ పైచామ్ అనేసి. సో మీరు దీన్నైతే చూడొచ్చు తర్వాత. తర్వాత ఇక్కడ ఇండెక్సింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సో ఇక్కడ మనకైతే శాంపుల్ ప్రోగ్రామ్ ఒకటొచ్చింది. మెయిన్.py అనేసి పైథాన్ ప్రాజెక్ట్ ఒక శాంపుల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయమని మనం సెలెక్ట్ చేసాం కదా! లెట్ మీ క్లోజ్ దిస్. అండ్ దీన్ని రన్ చేసి ఎగ్జిక్యూట్ అయితే మనకు వర్క్ అవుతా ఉన్నట్టు ప్రోగ్రామ్. సో ఇక్కడ హాయ్ పైచామ్ అనేసి అయితే ప్రింట్ అయింది. మనం కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే ఫైల్‌లోకి వెళ్ళి న్యూ ప్రాజెక్ట్. సో కొత్త ప్రాజెక్ట్ పేరు ఫస్ట్ ప్రోగ్రామ్ అని ఇస్తాను. సో మనకు పైథాన్ ఏ వర్షన్ వాడాలి అవన్నీ మనం పైథాన్ 3.12 వర్షన్ ఇన్‌స్టాల్ చేసాం కదా! సో అదే వర్షన్ యూజ్ చేస్తాం. తర్వాత క్లిక్ క్రియేట్. సో నేనైతే ఈ విండోలోనే ఓపెన్ చేయమని చెప్తున్నాను. దిస్ విండో. సో ఇది శాంపుల్ ప్రోగ్రామ్ మళ్ళీ వచ్చింది. ఫస్ట్ ప్రోగ్రామ్ అనే కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం కదా! సో మెయిన్.py అనేది కొత్త ఫైలు. సో ఇక్కడ హ్యాషెస్ అంటే ఏంటంటే కామెంట్ చేయడం అనమాట. మనకు అవసరం లేని స్క్రిప్ట్‌ని మనం హ్యాష్ పెట్టి కామెంట్ చేసేయొచ్చు. నెక్స్ట్ మనం ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్ గురించి మాట్లాడదాం. సో మనం ఏదైనా ప్రింట్ చేయాలంటే జస్ట్ ప్రింట్ అని టైప్ చేసి డబుల్ క్వోట్స్‌లో హలో అని టైప్ చేయొచ్చు. హలో అని టైప్ చేసి ఇప్పుడు రన్ చేస్తే మనకు అవుట్‌పుట్ హలో అని వస్తుంది. సో ఇక్కడ మనకు అవుట్‌పుట్ అయితే హలో అని వచ్చింది. హలో వరల్డ్ అని టైప్ చేస్తాం. కానీ వరల్డ్ అనేది మనకు నెక్స్ట్ లైన్‌లో రావాలంటే మనం ఇక్కడ ఈవెన్ దో మనం నెక్స్ట్ లైన్‌లో ఇస్తే కూడా అది హలో వరల్డ్ అని సింగిల్ లైన్‌లో వస్తుంది. అలా కాకుండా మనకు నెక్స్ట్ లైన్‌లో కావాలంటే /n అని ఇవ్వాలి. సో హలో వరల్డ్. ఓకే. ఇక్కడ డబుల్ కోట్స్ అయితే తీసేయాలి. Sorry, I mistakenly typed /n like this. సో బ్యాక్ స్లాష్ ఇచ్చిన తర్వాత రన్ చేస్తే మనకు హలో అనేది ఒక లైన్‌లో, వరల్డ్ అనేది ఇంకొక లైన్‌లో వస్తుంది. సో దిస్ ఈస్ జస్ట్ a print statement where you want to print the output. సో దిస్ ఈజ్ అబౌట్ ఎలా ఫస్ట్ ప్రోగ్రామ్ రన్ చేయాలి పైథాన్‌లో అనేసి చూసాము. నెక్స్ట్ మనం ట్యుటోరియల్స్‌లో వన్ బై వన్ నేర్చుకుంటాం. నెక్స్ట్ వీడియోలో మనం వేరియబుల్స్ గురించి తెలుసుకుందాం.